వావల పోటీ అంటే కూడా కష్టమే. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ బ్లాగ్స్. మామ, చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ ప్లేస్కి అయితే చేపలకు వచ్చినాం. మనం ఫస్ట్ టైం పెద్ద పూమైన పట్టినాం కదా, అదే లొకేషన్కి వచ్చినాం. నీళ్ళు ఘోరంగా పెరిగినాయి మామ. మనం ఆ భూమి మీద పెట్టిన తర్వాత ఇంట్లో మసాలా వచ్చినాం, కానీ నీళ్ళు అనేవి చాలా తగ్గినాయి. ఇప్పుడైతే వచ్చినాం. చాలా కొన్ని అయ్యా పడవలేసుకొని తిరుగుతారయ్యా. అరే స్టీమర్ ఏరి పీరియడ్ అయితే మంచిగా ఉంది. ఇట్లకెళ్ళి ఉండాలిరా. అంతే కనపడు. అంతే వావల పోటీ అంటే కూడా కష్టమే. కింద రాళ్ళు ఉంటాయి కదా, అది లోపల పోతుంది కదా, మోటార్ వెలుగుతుంది అని కింద ఫ్యాన్లు చూసిండు. అటకి బాగుందిరా, అక్కడ బాగుంది. అట్లా తిరిగి రాళ్ళకి ఆడ బండి పెట్టి గుణాలు కాడ ఇక్కడ మనుషులు లేరు. ఆడ బండి పెట్టి వాళ్ళు వేసలేకుండ్రి అంటే పడేసారు. వాళ్ళు వేసలేరు ఆడ, దాని పోటీ పడి రావాలి. మీరు వచ్చి లొకేషన్ అని అడతారు, కానీ ఇట్లా పడవలు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడైతే పెద్ద కాలువ పోటీ అయితే ఇంట్లో పడతాయి. మనం ఫస్ట్ టైం ఇంట్లో పూమేను కూడా పట్టినాం. పెద్ద సైజు పూమేన్లు, కొర్రమెట్టలు అన్నీ ఉన్నాయి. ఇంట్లో అన్ని చేపలు ఉంటాయి, కానీ ఇట్లా వాళ్ళు తిడతారు. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు తిడతారు. చూసి వాడు ఏమనలేగా ఇప్పుడు బస్సు వస్తుంది. బస్సు వేసి అవుతా ఇలా అవుతా కింది పక్క ఏమో చూడాలి. ఉండయా పంపరా ఏదాం పసిన మన ఎన్నికనే వచ్చింది. వేస్తేనే తెలుస్తుంది. పొందా ఇవ్వాలి. వచ్చానే కదా అది బాగుంటాయి. నెర్రల్లో కొన్ని ఇలాచీలకు వస్తేనే అయిపోతుంది.
ఎందుకు పోందా ఏందన్నా ఇది వాగుగానా? ఏమో మాకు తెలియక ఇవ్వాలని వచ్చినాం మేము. వావుగానే అటు వేసినా కానీ పోగుదు, అక్కడ పోగుదు, అవతల పోగుదు. నీ ఇష్టం ఇక్కడ ఆడుకోని, కాలువలు ఆడుకోని, కాలువల మళ్ళీ అవతల పోవద్దు, బిడిజి అవతల పోవద్దు. సరే సరే చెప్పేది తెలియదా ఆంజనేయుడు? మా వాళ్ళు మా సొసైటీ వాళ్ళే అవతలే వేసుకుంటున్నారు. ఏమో మాకు తెలియక వచ్చిన వాళ్ళు. బాగుండదు. మా ఊరోళ్ళు ఇటు వస్తే సింగోడ పొల్లు కలవకొల్లు వచ్చిందనుకో గుంజుకుంటారు. అది గుంజుకుని ఇంకో అంటే ఆ కాలువకైనా బ్రిడ్జి యువతలకి వేయకూడదా? బ్రిడ్జి ఉందే ఆడ ఆడ ఆ బ్రిడ్జి కానుంచి యువతలకి దీన్ని పోటేసుకో. చెరువు మళ్ళీ వాళ్ళకి అడ్డుబంది చెప్పింది ఈ నుంచి యువతలకి వేసుకోవచ్చు. మొత్తం ఏడుకుంటే ఆడికి కావాలంటారు. నేను ఎప్పుడు ఏడుకుంటే ఆడికి కావాలంటారు. ఏడుకైనా సరిపోదు. చేసిన పెడితే చూడు, నేను హైలైట్ చేసి పెడతా, తమ్నీలనే పెడతా డైరెక్ట్. ఎప్పుడు పడతా పడమంటే ఒకసారి పడతాయి, ఒకసారి పడము. అంటే 3-4 వేలు 5 వేలు తిప్పుకుందా మనం. షార్ట్ ఫుల్ కూడా పెడతా పెడతా చూడు. దౌర్జన్యం నిజంగా అది ఉన్నది ఎన్నో కిలోమీటర్ కాడ అంట మనుషులు.